బ్రో లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది అల్లు కాకుండా పక్కన సైడ్ లో ఒక కోడి మీద పెట్టుకొని నిల్చుకొని నెమలికలు జనం పెరుగుతా ఉంటారు. అంటే వాళ్ళకి మీరే చెప్తారు ఈ వీడియో ద్వారా? ఈ వీడియో ద్వారా అంటే వాళ్ళకి అంటే నెమలికలు చాలా మంది పెరుగుతా ఉన్నారు తడుకుల మీద నిలబడుకొని. తడుకుల మీద నిలబడుకొని పెరిగే దాని వల్ల ఎద్దు స్లో అయిపోతుంది, అంటే తిరుక్కునేస్తుంది ఎద్దు. నెమలికలు పెట్టు అంటే అంటే బలం అంతా దాని మీదే ఉంటది, ప్రెజర్ అంతా నెమలికల మీద జెండాల మీద. దాన్ని పట్టడం వల్ల ఎద్దు స్లో అయిపోయి తిరుక్కునేస్తుంది. అందువల్ల కింద అంటే తడికల మీద పట్టే వాళ్ళు పట్టుకోకుండా చూసుకుంటే చాలు, కింద అల్లిలో నిలబడుకొని జెండాలైనా యావైనా బీక్కునే ఇబ్బంది. అంటే అల్లు నిల్చుకొని ఏమైనా బీక్కోవచ్చు, పైన కోయిల్ పక్కన నిల్చుకొని ఆ పక్కన నిల్చుకొని జనాలు పెరగ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి ఫర్ జల్లికట్టు. సో ఈరోజు అయితే మనం ప్రస్తుతం అడపాలబడి అయిన ఊర్లో ఉన్నాము. ఇప్పుడు ఈ ఎద్దు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో కనుక్కుందాం వాళ్ళ పేరు. బ్రో మీ నేమ్ బ్రో? హేమంత్. బ్రో ఎద్దు ఎక్కడ పడి ఎన్ని పూలతో పడ్డాయి బ్రో? బ్రాణపల్లి మూలంట ఆవులలో బట్టి. బ్రో అంటే ఇక్కడ అప్పుడు ఎన్ని పూలతో పడి ఎన్ని పూలతో ఉంది? అప్పుడు పాల బోల్తో పట్టాము, ఇప్పుడు 6 బోల్తో ఉంది. అప్పుడు ఏమాత్రం ప్రైజ్ పడ్డాయి బ్రో? 20,000. అంటే మీకు చిన్న దూడ కదా, పొలి కూడా లేదని చెప్పారు. అంటే మీకు 20,000 ఎక్కువ అనిపించలేదా? అంటే అప్పుడు 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 కాలాలలో 20,000 అంటే చాలా రేట్ ఎక్కువ. అంటే అంటే పాలల్లో ఉండేటప్పుడు భలే పెగ్గు చేస్తుంది నావలలో, అందువల్ల పట్టు. అంటే అంతకుముందు మీరు ఏదైనా ఊర్లో వేసి చూసారు, లేకపోతే మీరు అలానే పడేసారా? చూడ స్టార్టింగ్ ఆవులో ఉండే పెగ్గుతోనే పడేసారు? పెగ్గుతోనే పట్టాం. పండగ పట్టినది కూడా తెలీదు, మేము వదిలేసి అంటే ట్రైనింగ్ మేము ఇచ్చినాం. అంటే మీరు ఇక్కడ తీసుకొచ్చినాక ట్రైనింగ్ అంతా ఇచ్చారా? ట్రైనింగ్ మేము ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని అంటే ఎన్ని పొల్లు పెట్టినాక పండుగ స్టార్ట్ చేస్తారు బ్రో మీరు? అంటే పండగ పొల్లు అంటే పొల్లు ముందే స్టార్ట్ చేసినాం పండగకి. అంటే పొల్లు ముందు పండుగ స్టార్ట్ చేస్తాం. అంటే దీనికి ఫస్ట్ ఎక్కడ వదిలింది? అనుపల్లి. ఫస్ట్ ఆ ఊరేనా? ఫస్ట్ ఆ ఊరు. అంటే మళ్ళా ఈ రీసెంట్ గా వదిలిన దాంట్లో మీకు టాప్ పర్ఫార్మెన్స్ అంటే ఏమని చెప్తారు బ్రో? టాప్ అంటే 2 ఊర్లలో వచ్చింది బాగా, నాకు నచ్చిన ఊర్లలో 2 ఊర్లు, అనుపల్లి, ఇక్కడ కమ్మాలమెట్ట. అంటే ఈ ఊర్లో మొత్తం 2, అంటే రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా? రిమైనింగ్ అంటే కొమ్మరకుంట లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ కొమ్మరకుంట. ఆ 2 టాప్ లో వచ్చాయని చెప్తారు కంపల్సరీ. ఓకే బ్రో, ఇప్పుడు దీనికి ఎప్పటి నుంచి అయితే పలగడ్డ స్టార్ట్ చేస్తారు బ్రో? అంటే రెండు బళ్ళు వేయక ముందు నుంచి స్టార్ట్ చేసాం. బళ్ళు అంటే ఒక నెల ఉండగా వేసిన టైంలో స్టార్ట్ చేసాం. అంటే అప్పుడే అంత నమ్మకం ఏం బ్రో మీకు? అంటే చిన్న దూడ కదా, 2 రూపాయలు వేలు అని చెప్పారు, బట్ అప్పుడే పలగడ్డ వేసిన బ్రో? పలకంటే దాన్ని పిగ్ అట్టా ఉన్నింది, దాన్ని చూసాం మేము ఆడల్లో ఎట్టా పర్ఫార్మెన్స్, అంటే దగ్గరకు రానిచ్చేది అప్పుడు, అందువల్ల కట్టడం జరిగింది. ఓకే, మీరు ఫస్ట్ పని చేస్తారు, ఫస్ట్ పనిలో బాగా వచ్చింది లేకపోతే కొంచెం మీడియం వచ్చింది? ఫస్ట్ పనిలో వచ్చింది, అంటే సింగిల్ గానే వదిలిన, అప్పుడు కూడా టవల్ కట్టేది. అంటే ఫస్ట్ పని టవల్ కట్టేశారు, బాగా వచ్చింది. మళ్ళీ పలగట్ట, అంటే 2 పనికే పలగట్టేశారు. ఇప్పుడు 2 పనికి మీకు అనుకున్న రేంజ్ పర్ఫార్మెన్స్ వచ్చింది లేకపోతే కొంచెం డౌన్ అయిందా? బాగానే వచ్చింది, అంటే ఇది ముందు వస్తుంది, ఇంకోటి ఉంది అది, ఇది ముందు వస్తుంది, బాగానే వచ్చింది ఫాస్ట్ అయితే. పర్ఫార్మెన్స్ అయితే ఇబ్బంది అయితే లేదా? ఓకే, ఇప్పుడు దీని ఒకటే వెళ్తాయి, ఇంకోటి ఉంది కదా, అది ఉంది అమ్మేశారు? అది అమ్మేశారు, అమ్మ కూడా 4 సంవత్సరాలు అవుతుంది. అమ్మ కూడా అంటే చిన్నప్పుడు అమ్మేశారు, ఒకటే పెట్టుకున్నారా? ఇప్పుడు దాన్ని అమ్మి దీన్ని పెట్టుకోవడానికి రీజన్ ఉందా బ్రో? అంటే ఇది పండగలో అంటే జల్లికట్టుకి పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగా ఇస్తుంది కాబట్టి పెట్టుకున్నాం అంతేనా బ్రో? ఓకే, ఈ ఎద్దుకి నేమేం పెట్టారు బ్రో? గబ్బర్ సింగ్. అంటే గబ్బర్ సింగ్ అంటే మీరేం పెట్టారు లేకపోతే ఇంకేమైనా పెట్టారా? అసలు మనం చెప్పాల్సిన పనే లేదు, ఎద్దును వదులుతున్నాం అంటే వాళ్ళే, అంటే మైక్ లో అనౌన్స్ చేసే వాళ్ళే బాగా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ పేరు అట్టే వచ్చింది. అసలు పెట్టాల్సిన పేరే కూడా అది కాదు. అంటే మీరు అనుకున్న నేమేం బ్రో? రాజు. అంటే రాజు అనుకున్నారు, బట్ దానికి జనాలు పెట్టిన పేరు లేక గబ్బర్ సింగ్ పెట్టారు. గబ్బర్ సింగ్ అని పెట్టారు, అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అభిమానం వల్ల పలకలు కట్టడం జరిగింది, అందువల్ల గబ్బర్ సింగ్ అని పెట్టారు. ఇప్పుడు అంటే మీరు సేమ్ అయినా లేకపోతే మేము పవన్ కళ్యాణ్ పార్టీ. ఇప్పుడు అంటే ఫ్యాన్స్ వల్ల గబ్బర్ సింగ్ పేరు పెట్టారు పెట్టారు అంతే. అంటే గబ్బర్ సింగ్ అంటే మనకి ఇంకో ఎద్దు గుర్తొస్తుంది, అంటే సేమ్ దాంట్లో ఇది కూడా పేరు తెచ్చిన చెప్పచ్చా? చెప్పచ్చు, అది తెలుసు నాకు కూడా ఎద్దు, దానివల్ల దానికన్నా మాస్ పర్ఫార్మెన్స్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ కి. అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తుంది? వస్తుంది. ఇప్పుడు 6 బళ్ళు అయిపోయింది లేకపోతే 6 బళ్ళతో 6 బళ్ళలో ఇంకా అవుతుంది, నెక్స్ట్ పండగకి అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ 6 బళ్ళు అయిపోయి దుక్కులోకి వచ్చేస్తుందా? ఓకే, ఇప్పుడు ఎద్దు చూసుకుంటే బాగానే ఉంది చూడడానికి. అంటే దీనికి నార్మల్గా ఫుడ్ ఏం పెడతారు బ్రో? ఫుడ్ అంటే ఏం లేదు, అందరూ పెట్టే ఫుడ్డే, అంటే తనిగా మనం ఏం పెట్టేది అంతా లేదు. మా పెసరబొట్టు, కసువు మొక్క, ఎండు కసువు,
చిన్ని తీగలు అంతే. నార్మల్ బట్టి ఫుడ్ పెడతారా? నార్మల్ పెట్టే ఫుడ్, మనం స్పెషల్ గా ఏం పెట్టేది. ఓకే, ఇప్పుడు నాలుగు ఒక మంత్ కి ఇది ఒకటే ప్రైస్ ఎద్దంటే ఇది ఒకటే ఉంది కాబట్టి మంత్ కి ఒక ఏమాత్రం అవుతుంది ప్రైస్ ఫుడ్ కి? మంత్ కంటే అంటే మనం అంటే దాని మీదే దృష్టి పెట్టి పెంచలేదునా, ఏదో మన ఫ్యామిలీలో ఒక నెంబర్ లాగా పెంచుతున్నాం అంతే. నార్మల్ గా ఏదైనా సరే అది వేస్తా ఉంటారు నార్మల్ తినేదాన్ని బట్టి. తినేదాన్ని బట్టి అంటే ఒక నెల తింటది, ఒక నెల దానికి నచ్చదు. అంటే వానాకాలంలో అయితే పెసలు కొట్టేది ఎక్కువ అందువల్ల. ఓకే బ్రో, ఇలా చెప్పారు టాప్ లో వచ్చిందంటే 2 ఊరు పేరు చెప్పారు. ఇప్పుడు నీకు ఏ ఊరు డిసప్పాయింట్ చేసిన ఊరు ఉందా బ్రో? డిసప్పాయింట్ అంటే ఈ వీక్ కాకుండా అంతకు ముందు లాస్ట్ ఇయర్ నూతిగుంటపల్లి వదిలాడు. అంటే నేను లేను అక్కడ, మా బాబాయ్ తీసుకెళ్ళి వదిలారు. అది అడవి ఎక్కేసింది. ప్రాణపల్లిలో ఆడే పట్టా కాబట్టి అక్కడ చుట్టుపక్కల అంతా అలవాటు అయింది కాబట్టి అడవి ఎక్కేసింది. ఒక 2-3 రోజులు రాలేదు. ఈ అబ్బాయి మా బాబాయ్ వెళ్ళి తీసుకుపోయే ఎత్తుకు చూసేదానికి వెళ్ళారు. అది ఆడ కనపడలేదు. ఫోన్ చేసి ఎవరు వేరే వాళ్ళు ఫోటోలు పెట్టారంట. అప్పుడు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. ప్రాణపల్లి అడవులలో వెళ్ళిపోయింది. అంటే ఓకే లేదు, ఇప్పుడు నార్మల్గా మీకు డిసెంబర్ చేసినట్టు ఆ ఊరు ఒకటి ఇంకేముందా బ్రో? ఆ ఊరు ఒకటి ఎంగేది. మీకు ఇంటికాడ అంతా నార్మల్ గా ఉంటుంది, ఏమన్నా పెగ్గు చూపిస్తుంది? నార్మల్ గా ఉంటది. అంటే కొత్తలు చూస్తే పెగ్గు కొత్త ఇంటికాడ మీరు మేపే వాళ్ళు ఉంటే మాత్రం నార్మల్ గా ఉండిపోతుంది. అంటే ఇంటికాడ మేపే వాళ్ళు ఇప్పుడు మీరు స్టడీ చేస్తారని చెప్పారు, నార్మల్ గా ఇంటికాడ ఉండరు అంటే మీకు కాకుండా మేపే వాళ్ళు ఎవరు బ్రో? అంటే మా బాబాయ్, అంటే మా బాబాయ్ ముందుగా యాక్సిడెంట్ అయింది. అందువల్ల ఈ అబ్బాయి మేపాడు ఒక 3 ఏళ్ళుగా. ఇంటికాడైతే మేపడానికి ఇబ్బంది లేదా? ఎవరైనా వచ్చి మేపుతారా? ఎవరైనా ఊర్లో వాళ్ళందరూ మేపుతారు. ఓకే, నార్మల్గా ఫెస్టివల్ వేసేటప్పుడు ఒక వ్యాన్ గానీ పలక్ గానీ డెకరేషన్ కానీ ఏమాత్రం అవుతుంది ఒక ఫెస్టివల్ కి వేయాలంటే? ఒక ఫెస్టివల్ కంటే 7,000-8,000 అవుతుంది. 7,000-8,000 అవుతుంది. అంటే 7,000-8,000 కంపల్సరీ అవుతుంది ఫెస్టివల్ కి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం మీరు దాదాపు ఎన్ని ఫెస్టివల్స్ చేస్తుంటారు బ్రో? ఈ సంవత్సరం కరెక్ట్ గా అయితే ఐడియా లేదు. 13-14 ఊర్లు పైన వేసాం. అంటే 2,15 అనుకోవచ్చా? 15 అనుకోవచ్చు. ఓకే, మీకు 50 ఊర్లలో మీకు గబ్బర్ సింగ్ అని పేరు తెచ్చిపెట్టిన ఊరు అంటే ఏ ఊరు అని చెప్తారు బ్రో? పేరంటే బ్రాణపల్లి, పోలవారికండి. అంటే మనం పేరు అనౌన్స్ చేస్తాం కదా మైకిల్గా, అటంతా చేయలేదు. ఎద్దు పోతా ఉందంటే అంటే వాళ్ళే చెప్పారనమాట, ఈ ఆడపాల బయలు గబ్బర్ సింగ్ అనే ఎద్దు ఏం పోతుంది అనేసి అనౌన్స్ చేశారు వాళ్ళే. అంటే మీకు అంటే మీరు మైక్ లో చెప్పకుండా ఎద్దు వచ్చే పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళే నేమ్ చెప్పారు. అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఆ టైం అంటే మీరు నేమ్ చెప్పుకున్న మైక్ చాలా మంది అంటే మైక్ దొరికి నేమ్ చెప్తా ఉంటారు, కానీ మీరు మైక్ లో నేమ్ చెప్పకుండానే వాళ్ళే మీ ఎద్దుని సరౌండ్ చేశారంటే అప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది ప్రశ్న? ఫీలింగ్ అంటే అంటే వేరే అట మాతో ఎవరికి చెప్పరు, అంటే ఎద్దులు కూడా ఎవరు చెప్పరు అట మాతో. ఆనందం నాకైతే హ్యాపీగానే ఉంది, ఇంత పేరు తెచ్చి పెట్టింది కదా మన ఎద్దు అనేసి. ఓకే, అంటే మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ మీ నేమ్ అయితే మీకు వచ్చిందని చెప్పచ్చు ఎద్దు ద్వారా. ఓకే బ్రో, ఇప్పుడు మీరు మామూలుగా అల్లు తీసుకెళ్ళేటప్పుడు కానీ పండుగ వెళ్ళేటప్పుడు కానీ ఎద్దు ఎలా ఉంటుంది బ్రో? అంటే అగ్రెసివ్ అని చెప్పారు, అంటే అల్లు తీసుకెళ్ళేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు అలానే ఉంటుందా? తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంటే మూడాడు పట్టుకుంటే తట్టేస్తుంది మనుషుల్ని, దగ్గరికి రానిది. ఒకసారి చేసింది అట మొత్తం చింతలకుంటలో. మూడాడు తీసుకెళ్తా ఉంటారు మా బాబాయ్ వేరే మా మామ వండుకొని వాళ్ళని దొలిచేసింది కింద. అప్పుడు నుంచి మూడాడు పట్టుకొని తీసుకెళ్ళాం, మామూలుగా దారాలతోనే తీసుకెళ్ళాలి. అంటే ముక్తా పక్కకుండా నామగా తీసుకెళ్తే వస్తుంది, మామూలు మూడాడు పట్టుకుని అయితే తీసుకెళ్ళాం. అంటే కమర్స్ ముక్తా పెట్టిన మొత్తం లేపేస్తుంది, అంటే పెట్టదు వాళ్ళని అసలు. ఓకే బ్రో, ఇప్పుడు అన్నీ వెళ్ళేటప్పుడు చాలా ఇదిలో ఉంటాయి, కొన్ని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పక్క ఇంటి పక్కన వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాయి. వాటికి ఏదో రీజన్ వల్ల బట్ మీ ఎలా ఉంటుంది బ్రో? స్ట్రైట్ గా లాగ్ వేయడం అన్నీ వచ్చేస్తుందా, అది కొంచెం అటుపక్క ఇటు పక్క చూస్తుంది? అయితే చూసింది టమాటో చిన్నప్పుడు, ఇప్పుడు అటంతా ఏం లేదు. అంటే వదిలితే అల్లి చూస్తే చాలు, అల్లి మీదకి వెళ్తాను నేరు. అల్లి దాన్ని కనపడిస్తే చాలు కరెక్ట్ గా అల్లి మీదకి వెళ్తుంది. అంటే మీరు పగ్గలా వేసి నేరుగా వెళ్ళిపోతుంది, అల్లి మీదకి వెళ్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా జనాలు ఎక్కువ ఉన్నారనే ఇబ్బంది లేకుండా లాగ్ నేరుగా వచ్చేస్తుంది. జనాలు ఇంకా ఎక్కువ ఉంటేనే దానికి ఇంకా మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. జనాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది అండి. ఓకే బ్రో, మీ ఎద్దు చాలా ఊరిలో వేశారు కదా, మీకు ఎవరైనా సరే ఈ విధంగా వచ్చి ఎద్దు పోతా నిప్పేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారా? పట్టినారంటే అంటే చెప్పే వాళ్ళు లేరు, లోపల చెప్పుకునే వాళ్ళు అయితే నా దగ్గరికి టాక్ అయితే వచ్చింది. చాలా మంది చెప్పుకుంటా ఉన్నారంట, నేనైతే విన్నాను. పట్టుకోమని వదిలేదే పట్టుకునేదానికి, ఇంకా దాంట్లో మళ్ళీ ఫోర్స్ చేస్తాం అంటే పడేస్తాం అంటే అటంతా ఇబ్బంది ఏం లేదు మాకు. పట్టుకోవాలంటే డైరెక్టర్గా వచ్చి పట్టుకోమని సవాల్ చేసుకోం, మేము కూడా ఛాలెంజ్ చేస్తాం. వాళ్ళు ఎంత చేయమంటే చేస్తాం, యా ఊర్లో కట్టమంటే ఆ ఊర్లో కడతాం. అటంతా ఇబ్బంది అయితే లేదు, అంటే డైరెక్ట్ గా చెప్పే వాళ్ళు లేరు సవాల్ చేయమని. అంటే మీరైతే డైరెక్ట్ గా సవాల్ చేస్తారు, ఎందుకంటే ఏ ఊర్లో వేస్తాను ఎక్కడ వేస్తాను నాకైతే ఇబ్బంది లేదు, మీరు పట్టుకునే దమ్ముంటే పట్టుకోవచ్చు అంటారా? దమ్ముంటే పట్టుకోవచ్చు, అంతేనా బ్రో?
చిన్నప్పుడు చదువుతున్నారు కదా, మీకు ఎవరు వచ్చి దీన్ని అమ్మేస్తారని అడిగిన వాళ్ళు ఉన్నారా? అమ్మేస్తాం అంటే అడిగినారు, అంటే రేటు కూడా చెప్పారు, అంటే మేము అప్పుడు ఇవ్వాల్సిన ఆలోచన లేదు మాకు. ఇప్పుడు ఏమాత్రం రేట్ చెప్పారు బ్రో మీకు? ఇప్పుడు చెప్పారు 80,000, అంటే అంటే వీక్ పెరుగుతా ఉంది రేట్. అందువల్ల చిన్నప్పుడు 2 బుల్ మీద ఉన్నప్పుడు 80,000 చెప్పారు. ఆ తర్వాత ఎవరిని అడిగారు అప్పుడు? ఆ తర్వాత కూడా అడిగారు, తమిళనాడు వాళ్ళు ఫోన్ చేసినారు, వాళ్ళకి రేటు కుదరలేదు అనేసి అంటే ఫోన్ ద్వారానే మాట్లాడినారు. ఓకే బ్రో, ఇప్పుడు మీకు అమ్మే ఉద్దేశం ఏముంది? అప్పుడు ఇలానే ఉంటారు మీ దగ్గర? అమ్మే ఉద్దేశం అయితే నెక్స్ట్ ఇయర్ తర్వాత చూడాలి, ఈ ఇయర్ అయిపోయినాక నెక్స్ట్ ఇయర్. అంటే మీకైతే 26 వరకు అయితే 27 అమ్మే ఉద్దేశాలు ఉన్నాయా? ఉద్దేశం అయితే చెప్పలేదు. 27 అయితే గబ్బర్ సింగ్ వేరే చోట చూడొచ్చా? చూడొచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ చాలా మంది చూసుకుంటే డ్రెస్ రైడింగ్ కానీ పీపీ కానీ చేస్తున్నారు. అంటే మీరేమన్నా నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉందా బ్రో? అంటే డ్రెస్ కానీ పీపీ కానీ నెక్స్ట్ ఇయర్ కి పీపీ డ్రెస్ అన్ని ఉంటేనే ఫస్ట్ పండగకే స్టార్టింగ్ ఫస్ట్ పండగకే చేస్తాం అన్ని. ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఫస్ట్ పండుగ అంటే చాలా బట్టలనే ఉంటుంది, జనం ఫస్ట్ చేస్తారు కాబట్టి ఆ ఊర్లో కంపల్సరీ పీపీ డ్రెస్ చూడొచ్చు అంటారా? ఆ ఊర్లో చూడొచ్చు పీపీ డ్రెస్ అన్ని. అంటే ఆల్రెడీ ప్లానింగ్ ఉందా లేదా ప్లానింగ్ చేసుకోవాలి? అన్ని ఉంది. ఆ రోజు జన ఫస్ట్ రోజు ఆ రోజు అన్ని చేస్తాం. అంటే గ్రాండ్ గా రెడీగా ఉన్నారా? గ్రాండ్ గా అంటే ఇంతవరకు తీసుకెళ్ళి వదలలేదు ఆ ఊర్లో, అందువల్ల బాగా బలంగా చేద్దాం. ఓకే, అంటే ఎంతవరకు ఎప్పుడైనా డాన్స్ ఏమైనా పెట్టారు లేకపోతే లేదా? పెట్టాము, అంటే ఈ చుట్టుపక్కల విలేజ్లలో పెట్టాం, తెలియదు కదా, బయట వెళ్ళి పెట్టలేదు. బయట అయితే ఇంతవరకు పెట్టలా, చుట్టుపక్కల విలేజ్లో అయితే పెట్టాం. అంటే డాన్స్ పెట్టినప్పుడు మీకు ఏమాత్రం ఖర్చు అవుతుంది బ్రో? అంటే నార్మల్ గా ఒక ఫెస్ట్ కంటే 7 అని చెప్పారు, అంటే డాన్స్ పెట్టి చాలా ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఎంత అవుతుంది మీకు? అప్పుడు కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ అంతకు ముందు పెట్టాము, అప్పుడు ఏమంట అంటే 7,000 అట్టు 8,000 అట్టు 7-8. ఓకే, ఇప్పుడు నార్మల్గా చాలా ఊర్లో అంటే ఎద్దులు మేపుతుంటే ఎందుకు మీకు ఎద్దు అమ్మేచ్చు అని చెప్తా ఉంటారు, మీ ఊర్లో ఏమైనా చెప్పారా బ్రో? మా ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అట్ట మాత్రం, అంటే ఎందుకు ఊరికి మేపుకుంటారు, 2 ఎద్దులను మడక దొలుకోవచ్చు, ఒక ఎద్దుని ఏం చేస్తారని చెప్పారు. అంటే వాళ్ళకి ఇట మాత్రం తెలీదు, బయట పండగలు ఎట్లుంటాయి జల్లికట్టు తెచ్చి చూపిస్తాం. అంటే ఈ పేరు ఇట మాత్రం వచ్చింది అనుకో, ప్రతి ఒక్క ఊర్లో వెళ్తే ఎద్దు ఉన్నదబ్బా అనేసి పేరు వచ్చేలాగా చూపిస్తాం. చెప్పారు కదా, వాళ్ళకి మీరు మీ ఎద్దు ఒక నేమ్ తెచ్చి పెడితే ఆ నేమ్ తో సమాధానం చెప్పచ్చు అనుకోవచ్చా? ఆ నేమ్ తెచ్చి పెడితే సమాధానం మళ్ళీ చెప్పచ్చు, అంటే వాళ్ళకి అర్థం అవుతుంది నేమ్ వచ్చితే ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇప్పుడు. ఓకే బ్రో, అమ్మేమని చెప్పారు కదా, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా బ్రో ఈ ఊర్లో? సపోర్ట్ అంటే మా మామ లోకేష్, ఆయన చిన్న మామ సతీష్, ఇది మా అన్న మా బాబాయ్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పక్క వాళ్ళ ఊర్లో వాళ్ళు? మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బాబాయ్ అక్కడే, వీళ్ళు మా ఊరు. మీ ఊరు చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? చాలా మంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఫెస్టివల్ చేయాలంటే మీరు ఒకరి వల్ల అవ్వదు అని చెప్పారు కదా, అంటే మీతో పాటు వచ్చే వాళ్ళు ఎవరిని చెప్పాలంటే ఎవరికైనా చెప్తారు మెయిన్? అంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే? మెయిన్ అంటే ఎవరు లేదు, అంటే 5-6 మంది పిల్లకాయల పైన వస్తారు మెయిన్ అంటే. అంతే, ప్రతి ఒక్క ఫెస్టివల్ కి వస్తారా? 5 మెంబర్స్ తగ్గరు మెయిన్ అంటే. కడవ బయట ఊరు లాంచి వస్తారు, ఒక 5 మంది దాకా వస్తారు, 10 మంది పైన ఉంటారు ఒక ఫెస్టివల్ వేయాలంటే. లాస్ట్ వచ్చాము, మీ ఎద్దు గురించి ఒక మంచి గుణం అంటే ఏం చెప్తారు బ్రో? మంచి గుణం అంటే చాలా ఎద్దులు ఉన్నాయి. ఈ ఎద్దు అంటే ఇప్పుడు పగ్గం ఉంటది కదా, మనం మేపేటప్పుడు కాలు కింద పడిపోతుంది, పడిపోతానే మనం తగులుకుంటది కదా, కాలు ఎత్తమంటే ఎత్తుతుంది. పలకలో జనం ఎక్కువ ఉంటే అవారా డబుల్ సైడ్ ఉంటారు కదా, సింగిల్ సైడ్ ఇప్పుడు ఏమంటే ట్రెండ్ జల్లికట్టులలో చాలా మంది సింగిల్ సైడే నిలబడుకుంటున్నారు, అంటే ఒకే పక్క. ఈ డబుల్ సైడ్ నిలబడుకున్నారనుకో ఇంకా ఎక్కువ ఫాస్ట్ వెళ్తుంది, తల ఎత్తుకునే పోతుంది మంచిగా, తల స్ట్రైట్ గా పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఒకే సైడ్ ఉంటే తల దించుకొని వెళ్తుంది. ఓకే బ్రో, ఇప్పుడు చెప్పారు ఇంటికాడ మీరు మేపేది చాలా వరకు మీరే మేపారని, మీకు ఈ యుద్ధం నచ్చింది అంటే ఏం చెప్తారు బ్రో? యుద్ధం అయితే మా పిల్లలు ఊరు పైన ఏముందో పళ్ళకు కట్టేటప్పుడు దానిపైన కూడా పడుకుంటారు, పళ్ళకు కట్టిన 10 సెకండ్లు అయినా కూడా మళ్ళీ ఉండదు దారం ఎత్తేవాళ్ళు. మళ్ళీ వదిలినాక లాస్ట్ అల్లుకి ఆ పక్కకు పోయి పిల్లలు లోకేష్ ఈ ఊరిదైన రామిరెడ్డి వీళ్ళంతా ఊరిదైన పిల్లకాయలు మన ఇద్దరినే నిలిచిపోతుంది. అంటే మీ ఎద్దు అంటే మంచి కూడా అంటే లాస్ట్ పోయి నిలిచిపోతుంది, పలకడేప్పుడు ఇదే ఉండదు, కానీ పలకడినాకైతే మళ్ళీ కష్టం ఉండదు. ఈ పలకడ వదిలేసింది కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది అల్లు కాకుండా పక్కన సైడ్ లో కోడి మీద పెట్టుకొని నిల్చుకొని నెమ్మదికి జనం పెరుగుతా ఉంటారు, అంటే వాళ్ళకి మీరే చెప్తారు ఈ వీడియో ద్వారా? అంటే వాళ్ళకి అంటే నెమలికలు చాలా మంది పెరుగుతా ఉన్నారు తడుకుల మీద నిలబడుకొని, పెరిగే దాని వల్ల ఎద్దు స్లో అయిపోతుంది, అంటే తిరుక్కునేస్తుంది ఎద్దు. నెమలికలు అంటే బలం అంతా దాని మీదే ఉంటది, ప్రెజర్ అంతా నెమలికల మీద జెండాల మీద.
దాన్ని పట్టడం వల్ల ఎద్దు స్లో అయిపోయి తిరుక్కునేస్తుంది. అందువల్ల కింద అంటే తడికల మీద పట్టే వాళ్ళు పట్టకుండా చూసుకుంటే చాలు, కింద అల్లిలో నిలబడుకొని జెండాలైనా యావైనా దిక్కునే ఇబ్బంది. అంటే అలా నిల్చుకొని ఏమైనా పెట్టుకోవచ్చు, పైన కోయిల్ పక్కన నిల్చుకొని ఆ పక్కన నిల్చుకొని జనాలు పెరగకూడదు. జనాలు పెరిగిన వల్ల మీకు ఇబ్బంది, ఎద్దుకు ఇబ్బంది అంటారా? మాకు ఇబ్బంది, ఎద్దుకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. దానివల్ల నెమలికలు పెరగడం వల్ల, జెండాలు పెరగడం వల్ల, అంటే కింద నిలబడుకొని నెమలికలుగా దాని కాళ్ళ కింద ఉండే గజ్జలు కూడా పెరుక్కున్నా కూడా ఇబ్బంది లేదు. ఓకే బ్రో, ఓకే.